డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఒక సీఎం సామాన్యుడి ఇంటికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? సామాన్యుడి ఇంటికి రావడమే కాదు, సామాన్యుల కష్టాలు విని ఆ కష్టాలు తీరిస్తే ఏమవుతుందో తెలుసా? ఆయన ఏపీ సీఎం చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఆయన ఏ సభలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సడన్గా రోడ్డు మీద ఆగి ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళ కష్టాలు తీరుస్తున్నారు. సో ఇప్పటివరకు అవన్నీ చూసాం. కానీ ఇప్పుడు P4 అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ కాన్సెప్ట్లో భాగంగా ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో ఆ పేద కుటుంబాలని ఆదుకోవాలని, అన్నిటికీ ప్రభుత్వమే కాదు ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ రావాలని ఆయన ఒక పిలుపునిచ్చారు. P4 పథకాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఏంటంటే ఒక కుటుంబం, పేదరికంలో ఉంటున్న కుటుంబానికి ఎవరైనా మార్గదర్శుల రూపంలో ఎవరైనా వచ్చి సాయం చేయాలి. మంచి కుటుంబం, బంగారు కుటుంబం, అలాగే మార్గదర్శి, ఈ కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చారు. సో సామాన్యుడింటికి సీఎం వస్తే ఏమవుతుంది, P4లో సీఎం సాయం చేస్తే ఏమవుతుందో తెలియజేయడానికి ప్రస్తుతం నేను ఒక ఆటోలో కూర్చున్నాను. ఈ ఆటో ఎవరిది కాదు, వెంకటేశ్వర్లు. మనకు తెలుసు కదా, వెంకటేశ్వరరావు గతంలో చంద్రబాబు నందిగామలోని ముప్పాళ్ళలోని ఒక ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి టీ పెట్టారు. టీ పెట్టి కుటుంబ సభ్యులకి ఇచ్చారు, గుర్తుంది కదా. అదే ఇంటికి చంద్రబాబు వచ్చి వెళ్ళాక ఫైనల్ రిజల్ట్స్ ఈ ఆటో. ఈ ఆటోని బంగారు కుటుంబంగా ఈ ఫ్యామిలీని చంద్రబాబు ఎంచుకొని మార్గదర్శిగా చంద్రబాబు చెప్పగానే కొంతమంది ముందుకు వచ్చి వెంకటేశ్వరరావు కుటుంబానికి కావాల్సిన ఆటోలు, మిషన్లు, అలాగే ఇంటి స్థలం అన్నీ కూడా నిమిషాల వ్యవధిలోనే చంద్రబాబు ఇచ్చిన హామీ నిమిషాల వ్యవధిలోనే తీర్చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ కొత్త ఆటో వెంకటేశ్వరరావు ఇంటికి చేరింది. వెంకటేశ్వర గారు నమస్తే. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం, ఎందుకంటే చాలా పేద కుటుంబం వెంకటేశ్వరరావు గారిది. బట్ చంద్రబాబు వచ్చి రాగానే మొత్తం కుటుంబ పరిస్థితులు మొత్తం పూర్తిగా మారిపోయిన పరిస్థితి. కేవలం ఆటో ఒకటే కాదు, ఇక్కడ కుట్టు మిషన్ కూడా చంద్రబాబు చెప్పారని బంగారు కుటుంబం అంటే వీళ్ళ ఫ్యామిలీకి మార్గదర్శులు ఇచ్చారు. సో ఎవరిచ్చారు, ఆ మార్గదర్శి పేరేంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. అంటే చంద్రబాబు రాకముందు మీ పరిస్థితి ఏంటి? మేము చాలా పేదవాళ్ళం అండి. నేను పనికి వెళ్తాను, మా ఆవిడ ఇంట్లోనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీకు ఏమేమి కావాలో ఏందని అడిగారు. అడిగిన తర్వాత మేము చిన్న ఆటో కానీ లేకపోతే ట్రాక్టర్ కానీ ఇవ్వమని చెప్పాము. సరే మీకు ఏది కావాలన్నా నేను సహాయం చేస్తాను, మీకు తోడుగా ఉంటాను, మార్గదర్శుల్ని మిమ్మల్ని ఏర్పరిచాను. ఆ మార్గదర్శుల ద్వారా మీరు బాగా పైకి రావచ్చు, ఉపయోగించుకొని మంచిగా ఉండండి అని చెప్పారండి. ఏం చేసేవారు మీరు? అంటే చంద్రబాబు వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు ఆటో వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఆటో డ్రైవర్ అని చెప్పచ్చు. బట్ ఇంతకుముందు ఏం చేసేవారు? ఇంత ముందు మామూలుగా పనికి వెళ్ళేవాడిని. ఇప్పుడు రోజు ఆటో తోలుకుంటా ఉన్నాను. ఎంత వచ్చేవాడి పనికి వెళ్తే మీకు? మాకు పనికి వెళ్తే 200-300 వచ్చాయండి. సో ఇప్పుడు మిషన్ కూడా కుట్టేవారు. నమస్తే అమ్మా. ఈ మిషన్ రాకముందు ఏం చేసేవారు మీరు? నేను మామూలు కూలి పనికి వెళ్ళేదానండి. తర్వాత ఇప్పుడు ఈ మిషన్ వచ్చిన తర్వాత ఇంటికాడే ఉండి మిషన్ కుట్టుకుంటున్నానండి. ఇది మోటార్ మిషన్ కదా, ఇది మీకు వచ్చా? ఇది ఎట్లా ఆపరేట్ చేయాలో వచ్చండి. సో దీని నుంచి ఎంత సంపాదిస్తున్నారు మీరు? పనికి వెళ్తే 200 వచ్చాయండి. ఈ మిషన్ ద్వారాగా 500 వస్తున్నాయండి. సో మీకు డబల్ అయింది మీ ఇన్కమ్ కూడా డబల్ అయింది. సో ఒక సీఎం సామాన్యుడి ఇంటికి వస్తే ఏమవుతుంది అంటే ఆదాయం డబల్ అవుతుంది. సో ఏపీ సీఎం చంద్రబాబుకి పెట్టిన P4 కాన్సెప్ట్ మార్గదర్శి బంగారు కుటుంబం ద్వారా ప్రస్తుతం వెంకటేశ్వరరావు వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయనకి ఆటో వచ్చింది, అలాగే కుట్టు మిషన్ మోటార్తో ఉన్న కుట్టు మిషన్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఆటోకి మార్గదర్శి ముందుకు వచ్చారన్నారు కదా, ఆయన ఏమన్నారు? ఎవరైనా? చింతని నుంచి వచ్చారండి. మనోజ్ కుమార్ గారు వచ్చారు. మనోజ్ కుమార్ వచ్చి మాకు తోడుగా ఉంటానన్నారు. ఏ సహాయం కావాలన్నా మీకు పిల్లల చదువులకు కూడా నేను మీకు బాగా ఉపయోగపడతానన్నారు. ఇక మామూలుగా అందరికీ మీకు ఇంటి కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పారండి. అంటే ఏమి అడిగారు మీరు? చంద్రబాబుని ఏమి అడిగారు? ఆ రోజు వచ్చారు, మీ దగ్గరకు వచ్చారు, టీ పెట్టారు. స్వయంగా ఒక సీఎం మీ ఇంటికి వచ్చి ఏమో బాగున్నా ఉన్నాం వేరు, ఇంట్లోకి వెళ్ళి మీ వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి మరి మీకు ఇచ్చారు కదా, ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాం. అసలు సీఎం గారు మా ఇంటికి వస్తారని కూడా తెలియదు. హఠాత్తుగా వచ్చిన తర్వాత మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది, బాగా సంతోషకరంగా ఉన్నది. చంద్రబాబు గారు వచ్చి బాబు గారు వచ్చి మాకు చాలా ఇదిగా ఇంటి స్థలం కూడా ఇచ్చారు. ఇంటి స్థలం 3 సెంట్లు ఇచ్చారు. 3 సెంట్లు ఇచ్చారు, ఆటో ఇచ్చారు, మిషన్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాం. P4 కాన్సెప్ట్ తెలుసా? అంటే ఏంటంటే ఒక పేద కుటుంబాలన్నింటినీ
వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ ఇన్కమ్ పెరగాలి అనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీ ద్వారా నెరవేరింది నందిగామలో. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. పీ4 కార్యక్రమం మన రాష్ట్ర స్థాయిలో కూడా చాలా హ్యాపీ. అందరూ చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలు కూడా తిరుగుతున్నారు. అన్ని కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉన్నది. పేదవాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉన్నది. ప్రస్తుతానికైతే మీ ఆదాయం అంతా కూడా పెరిగింది. సో దీన్ని యూటిలైజ్ చేసుకుని మిగతా వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మీలాగా ఉండే బంగారు కుటుంబాలకు కానీ మార్గదర్శులకు కానీ ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఆటో వచ్చింది, మిషన్ వచ్చింది. మేము కూడా కొంచెం పేదవాళ్ళకి మార్గదర్శులుగా మేము కూడా సహాయపడేటట్టుగా ఉంటామని మేము అనుకుంటున్నాం. సో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు వచ్చారు కదండి, వచ్చి ఆయన చేతుల మీద మీకు ఇచ్చింది. చేతుల మీద ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, తంగిరాల సౌమ్య గారు వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా మాకు అన్నీ చెప్పినట్టుగా లైఫ్ అయితే చేంజ్ అయింది మీది. చేంజ్ అయిపోయింది. ఇది మనం స్టార్టింగ్లో ఉన్నాం కదా, ఒక సీఎం ఇంటికి వస్తే ఏమవుతుందని. ఒక సీఎం సామాన్యుడి ఇంటికి వస్తే ఏం జరుగుతుంది అంటే, కలెక్టర్ చేతుల మీదుగా ఆటో ఇంటికి వస్తుంది, అలాగే ఎమ్మెల్యే చేతుల మీదుగా మిషన్ ఇంటికి వస్తుంది, అలాగే మార్గదర్శుల చేతుల మీదుగా ఇంటి వీళ్ళ కుటుంబం మొత్తం భవిష్యత్తు మారిపోబోతుంది. సీఎం చేతుల మీదుగా ఇంటి పట్టా వస్తుంది. ఇన్ని వస్తాయి. సో ఏదైతే చంద్రబాబు తలపెట్టిన కాన్సెప్ట్ P4 ఏదైతే ఉందో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఏది అంటే ముప్పాళ్ళలో ఉన్న వెంకటేశ్వరరావు కుటుంబం మాత్రమే. ఒకప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే 400 నుంచి 500 సంపాదించే పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు 700 ప్లస్ ఆవిడ ఒక 400, దాదాపు 1100 1200 రూపాయలు ప్రతిరోజు సంపాదిస్తున్నారు. సో ఈ కుటుంబం అయితే చాలా హ్యాపీగా ఉంది. మరింతమంది చంద్రబాబు పిలుపు విని కాదు, చంద్రబాబు కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మార్గదర్శులుగా ముందుకు వస్తే, ఈ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు బంగారు కుటుంబం వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసం మార్గదర్శులు ముందుకు వస్తే మరింతమందికి చేయూతనిస్తే ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. చంద్రబాబు రావడమే కాదు, చంద్రబాబు రావడం ఇంటికి మొత్తం వరాలు జల్లు కులిపించారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మిగతా మార్గదర్శులు కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది అనేది ఈ ఫ్యామిలీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, నందిగాం నుంచి.